హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, సో ఇక్కడ కరెంట్ అఫైర్ యుద్ధ విన్యాసానికి సంబంధించింది. భారత్ శక్తి అనే ఒక యుద్ధ విన్యాసం రీసెంట్ గా రాజస్థాన్ లోని జైసల్మీర్ లో ఉన్న పోఖ్రాన్ ఏరియాలో జరిగింది. దీన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు కూడా విజిట్ చేశారనమాట. సో దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. రీసెంట్లీ భారత్ శక్తి ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఇండియా కండక్టెడ్ ఇన్ Jaisalmer Pokhran area of Rajasthan, which is also visited by the Prime Minister of India, Narendra Modi garu. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఎక్సర్సైజ్ పేరు వచ్చేటప్పటికేమో భారత్ శక్తి అని చెప్పేసి ఉందన్నమాట. సో ఈ యుద్ధ విన్యాసం వేరే కంట్రీకి సంబంధించింది కాదు, మన ఇండియాకి సంబంధించిన త్రివిధ దళాలు ట్రై సర్వీసెస్ ఉన్నాయి కదా, లైక్ ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అలాగే నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ, వాళ్ళకి సంబంధించిన యుద్ధ విన్యాసం అనమాట ఇది. సో ఇది ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్ లోని జైసల్మీర్ లో పోఖ్రాన్ అనే ఏరియాలో జరిగింది. సో యాక్చువల్గా యుద్ధ విన్యాసం యొక్క పర్పస్ ఏంటి అంటే మనకి ఏవైతే వెపన్స్ ఉంటాయి కదా, మన ఇండియాకి సంబంధించిన వెపన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించి, సో దాని యొక్క క్యాపబిలిటీని ఎగ్జిబిట్ చేసేది, మన డిఫెన్స్ యొక్క ఎక్విప్మెంట్ ఎలా ఉంది అనేది మెయిన్ థీమ్ గా ఈ భారత్ శక్తి ఎక్సర్సైజ్ అనేదాన్ని కండక్ట్ చేశారనమాట. సో దీంట్లో ఇండియాకి సంబంధించిన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్, పినాకా రాకెట్ లాంచర్స్ ఇవన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. ఈ పోఖ్రాన్ ఉంది చూసారా, దీనిని ల్యాండ్ ఆఫ్ 5 మిరేజెస్ అని కూడా పిలుస్తారు. పోఖ్రాన్ని ల్యాండ్ ఆఫ్ 5 మిరేజెస్ గా పిలవడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఈ పోఖ్రాన్ లో 2 న్యూక్లియర్ టెస్ట్లు జరిగాయి. ఒకటి 1974 లో జరిగిందనమాట, ఇందిరాగాంధీ గారి టైంలో. దాన్ని ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా అని చెప్పేసి పిలుస్తారు. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా అని చెప్పేసి 1974 లో జరిగిన ఈ న్యూక్లియర్ టెస్ట్ ని ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ని పిలుస్తారు. మళ్ళీ 1998 సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ వాజ్పేయి గారి టైంలో అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు అది జరిగిందనమాట. మనకి సెకండ్ న్యూక్లియర్ టెస్ట్ సేమ్ పోఖ్రాన్ లోనే జరిగింది. దాన్ని ఆపరేషన్ అణుశక్తి అని కూడా అంటారు. పోఖ్రాన్ అంత ఫేమస్ అనమాట. అక్కడ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి అలాగే మనకి ఇండియా యొక్క క్యాపబిలిటీ తెలియడానికి ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కి సంబంధించి ట్రై సర్వీసెస్ యుద్ధ విన్యాసం భారత్ శక్తి అనే దాన్ని మనకి అక్కడ కండక్ట్ చేశారు. నెక్స్ట్ వన్ చూడండి, వాయు శక్తి. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించింది. ఫిబ్రవరి 17న జైసల్మీర్ లో జరిగిందనమాట. అండ్ ఇక్కడ రాఫెల్, మిరేస్ అండ్ MiG-29 లాంటి ఏవైతే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో వాటిని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ గగన శక్తి. ఇది అతి త్వరలో జరగబోతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్సే దీనిని మనకి కండక్ట్ చేయబోతుంది అనమాట. ఈ గగన శక్తిలో మనకి భుజ్ ఏదైతే గుజరాత్ లో ఉందో అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు, లడాక్ నుంచి ఇండియన్ ఓషన్ వరకు ఈ ఏరియాస్ అన్నిటిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కవర్ చేయబోతుంది. అండ్ నెక్స్ట్ తరంగ్ శక్తి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, USA ఇండియన్ ఆర్మీతో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఈ 2 యుద్ధ విన్యాసాలు ఇంకా జరగాల్సి ఉంది అనమాట. ఇంకా మనకి ఏమంటారు అప్కమింగ్ లో జరుగుతాయి, ఏప్రిల్ దాని తర్వాత మంత్ లో. నెక్స్ట్ వన్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ గా నాటో అనే దాన్ని చెప్పొచ్చు. సో యాక్చువల్గా ఇక్కడ మిలిటరీ గురించి చెప్తున్నాం కదా, ప్రపంచంలో అతిపెద్ద సైనిక సహకార కూటమిగా కూడా నాటో అనే దాన్ని చెప్పొచ్చు. సో టోటల్ గా నాటోలో 32 మెంబర్స్ ఉన్నారనమాట. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. 31 గా ఫిన్లాండ్, 32 గా స్వీడన్ ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మిలాన్ యుద్ధ విన్యాసం రీసెంట్ గానే జరిగింది 2024 లో, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ వన్ ధర్మ గార్డియన్. ఇండియన్ ఆర్మీకి జపాన్ ఆర్మీకి జరిగిన యుద్ధ విన్యాసం 2024 లో 5th ఎడిషన్ జరిగింది. అది కూడా రాజస్థాన్ లోనే జరిగింది. 2023 లో జపాన్ లో జరిగింది అనమాట. 2022 లో ఇండియాలో జరిగింది. సో 2024 లో 5th ఎడిషన్ రాజస్థాన్ లో ఇండియన్ ఆర్మీకి జపాన్ ఆర్మీకి జరిగింది. ధర్మ గార్డియన్ యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ సముద్ర లక్ష్మణ అనే యుద్ధ విన్యాసం. ఇది ఇండియాకి మలేషియాకి సంబంధించిందిగా చెప్పొచ్చు. సముద్ర లక్ష్మణ ఇండియాకి మలేషియాకి సంబంధించింది. ధర్మ గార్డియన్ ఇండియాకి జపాన్ కి సంబంధించింది. నాటోలో టోటల్ గా 32 మెంబర్స్ ఉన్నారు. సో ఇలాంటివి ఓవరాల్ గా గుర్తుపెట్టుకోండి. ఈ సముద్ర లక్ష్మణ అని ఉంది చూసారా, ఇది కూడా విశాఖపట్నం దగ్గరే కండక్ట్ చేశారు. సో ఇండియా తరపున INS కిల్తాన్ అనేది ఏదైతే ఉందో, ఇండియన్ నేవీ షిప్ కిల్తాన్, సో ఇది మనకి అందులో పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. భారత్ శక్తి యుద్ధ విన్యాసం రీసెంట్ గా పోఖ్రాన్ ఇన్ రాజస్థాన్ లో ఈ ఎక్సర్సైజ్ అనే దాన్ని మనకి కండక్ట్ చేశారు. రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్ గుర్తుంటారు కదా, భజన్ లాల్ శర్మ గారు ప్రజెంట్ రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూడండి, రీసెంట్ గా మనకి ఏమైందంటే అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ
అస్సాంలోని మనకి ఏదైతే సోనిత్పూర్ అనే ఏరియా ఉందో అక్కడ ఒక 50 మెగావాట్స్ కెపాసిటీకి సంబంధించిన సోలార్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు. సో సోలార్ ప్రాజెక్ట్ ని రీసెంట్ గా అస్సాంలో సోనితాపూర్ అనే ప్రాంతంలో అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ గారు ప్రారంభించడం జరిగింది. అండ్ టోటల్ ఈ కాస్ట్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ కి 291 కోట్లుగా చెప్తున్నారు అనమాట. జస్ట్ ఇనిషియేషన్ స్టార్ట్ అయింది, ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంది. సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ యొక్క సహాయంతో అస్సాంలోని సోనిత్పూర్ అనే ఏరియాలో 50 మెగావాట్స్ తోటి ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ గా ఒక సోలార్ ప్లాంట్ ని లేదా సోలార్ ప్రాజెక్ట్ ని అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత బిశ్వ శర్మ గారు ప్రారంభించారు. అస్సాం యొక్క గవర్నర్ మీకు ఆల్రెడీ తెలుసు, గులాబ్ చంద్ కటారియా గారు అస్సాం యొక్క గవర్నర్ గా ఉండడం జరిగింది. అస్సాం యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్ సర్బానంద సోనోవాలా గారు ఇప్పుడు ఆయన మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి మంత్రిగా ఉన్నారు. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు ఒక కరెంట్ అఫైర్ రిపీట్ చేశాను. మనకి అస్సాంలో ఫస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ లేదా హాస్పిటల్ ఏదైతే ఉందో, నేషనల్ ఇన్స్టిట్యూట్ అండ్ హాస్పిటల్ యోగా అండ్ న్యాచురోపతికి సంబంధించింది అస్సాంలో ప్రారంభించారు. సర్బానంద సోనోవాలా గారు, హిమాంత బిశ్వ శర్మ గారు ప్రారంభించారని నిన్నే మనం కరెంట్ అఫైర్ రివైజ్ చేసాం. అది ఇక్కడ మళ్ళీ రివైజ్ చేయొచ్చు. నిన్న కరెంట్ అఫైర్ ఎందుకు రివైజ్ చేసాం? జమ్మూ అండ్ కాశ్మీర్ ఏదైతే ఉందో ఈ జమ్మూ కాశ్మీర్ లో కతువా అని చెప్పేసి ఒక ప్రాంతం ఉందన్నమాట. సో ఈ కతువా అనే ప్రాంతం దగ్గర ఫస్ట్ టైం నార్త్ ఇండియాలోనే ఒక న్యాచురోపతికి సంబంధించిన హాస్పిటల్ అనే దాన్ని ప్రారంభించబోతున్నారు. దీని గురించి మనం నిన్న డిస్కస్ చేసాం. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎవరున్నారు? మనోజ్ సిన్హా గారు ఉన్నారు. దాని గురించి డిస్కస్ చేసినప్పుడే ఇంకొన్ని పాయింట్స్ ని కూడా మనం చెప్పుకున్నాం. జమ్మూ కాశ్మీర్ లో రామానుజాచార్యులు గారి యొక్క విగ్రహాన్ని అమిత్ షా గారు ప్రారంభించారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ శ్రీనగర్ టు బారాముల్లా ఒక రైల్వే ట్రాన్స్పోర్టేషన్ ని కూడా ఏర్పరిచారు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే రైల్వే టన్నెల్, జవహర్లాల్ నెహ్రూ టన్నెల్ జమ్మూ కాశ్మీర్ లో ఉంది అని చెప్పేసి డిస్కస్ చేసాం. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఫస్ట్ ప్లాంట్ అనేది అస్సాంలోని జోర్హట్ లో ప్రారంభించారని, అస్సాంలో ఫేమస్ టెంపుల్ కామాఖ్య టెంపుల్, కామాఖ్య కారిడార్ ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 2024 లో ప్రారంభించారని. సో ఇవన్నీ కూడా అస్సాం కి సంబంధించి డిస్కస్ చేసాం. అస్సాం యొక్క ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ వచ్చేటప్పటికి కజిరంగా, వెరీ ఫేమస్ నేషనల్ పార్క్, కజిరంగా జాతీయ పార్క్ గా చెప్తాం. కాకపోతే రీసెంట్ గా అస్సాంలో గుర్తించబడిన జాతీయ పార్క్ ఏది అంటే రైమోనా నేషనల్ పార్క్, రీసెంట్ వన్ గా చెప్పొచ్చు అనమాట. రైమోనా జాతీయ పార్క్, రైమోనా నేషనల్ పార్క్ చెప్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఒక అవార్డ్ కి సంబంధించింది. రీసెంట్ గా ఇండియాలో ఒక ఎయిర్పోర్ట్ కి ది బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు కూడా వచ్చింది. దానికి సంబంధించి ఒకసారి ఇక్కడ చూడండి. సో మనకి ACI ASQS, సో బెస్ట్ ఎయిర్పోర్ట్ ఉత్తమ విమానాశ్రయం అవార్డు ACI ASQS ది ఎవరికి వచ్చింది అనేది ఇక్కడ ACI ASQ అంటే అర్థం ఏంటి అంటే ఆసియా పసిఫిక్ రీజియన్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ కౌన్సిల్. ఆసియా పసిఫిక్ రీజియన్ ఇన్ ద ఎయిర్పోర్ట్ కౌన్సిల్ అనే కేటగిరీలో ఉత్తమ విమానాశ్రయం అనేది ఎవరికి వచ్చింది అంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. సో ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఈ అవార్డు అనేది దక్కింది. దాదాపుగా 4 crores ఆఫ్ ప్యాసింజర్స్, 4 కోట్ల ప్యాసింజర్స్ తోటి సో మనకి ఇది మానిటర్ చేయడం కావచ్చు, ఆపరేషన్స్ ని నిర్వహించడం ద్వారా బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డ్ ని రీసెంట్ గా ఇది పొందడం జరిగింది అనమాట. అలాగే ఎయిర్పోర్ట్స్ మీద కూడా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూద్దాం, అవి కూడా మనకి యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి మనకి వారణాసి, ఉత్తరప్రదేశ్ లో లొకేట్ అయి ఉంటది అనమాట. ఇలాంటిది ఒకటి. లేకపోతే మనకి చౌదరి చరణ్ సింగ్, రీసెంట్ గా ఈయనకి భారత రత్న కూడా వచ్చింది కదా. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతారు. లక్నోలో లొకేట్ అయింది అనమాట. వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శ్రీ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్య. సో మనకి ఉత్తరప్రదేశ్ లో 3 ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ 3 డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి. అయోధ్యలో శ్రీ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నెక్స్ట్ లక్నోలో వచ్చేటప్పటికి చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్, వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్పోర్ట్ అనేవి ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమో న్యూఢిల్లీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమో హైదరాబాద్, అలాగే భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, షాహిద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇది వచ్చేటప్పటికి మనకి చండీగఢ్ లో లొకేట్ అయి ఉంది. దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ చండీగఢ్ ఏరియా. సో ఇలాంటి ఏవైతే కొన్ని నేమ్స్ అవి చేంజ్ చేస్తా ఉన్నారండి, ఆ నేమ్స్ చేంజ్ చేసిన
ఎయిర్పోర్ట్స్ గురించి తెలుసుకుంటా ఉన్నాను. నెక్స్ట్ బీజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ బీజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేటప్పటికి మనకి ఎక్కడ లొకేట్ అయిందంటే ఒడిస్సాలో లొకేట్ అయిందనమాట. సో ఇలాంటివి మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుంటే అండ్ దానివల్ల మనకి కొంత యూజ్ ఉంటుంది. బట్ బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు వచ్చింది మాత్రం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. మనకి రీసెంట్ గా నారీ డ్రోన్ దీదీ స్కీమ్ అనేది న్యూస్ లో ఉంది. నమో డ్రోన్ దీదీ స్కీమ్, నమో డ్రోన్ దీదీ పథకం అనేది న్యూస్ లో ఉంది. సో ఇది యాక్చువల్ గా 2022లో వచ్చింది. 2022లో ఈ స్కీమ్ ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారే ప్రారంభించారు. సో దాదాపుగా 1,00,000 విమెన్స్ కి, 1,00,000 మంది మహిళలకి రాబోయే 5 సంవత్సరాల్లో డ్రోన్ టెక్నాలజీలో వాళ్ళకంటూ ఒక స్కిల్ ని డెవలప్ చేసి ఎంప్లాయ్మెంట్ కల్పించేలాగా టార్గెట్టే ఈ స్కీమ్ అన్నమాట. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది అంటే ఢిల్లీలో జరిగిన ఒక ప్రోగ్రామ్ లో అక్కడికి సంబంధించిన సశక్త నారీ వికాస్ భారత్ అనే ఏదైతే ఒక టీం ఉందో ఆ టీం కి సంబంధించిన 1000 మంది మహిళలకి డ్రోన్స్ ని అందించడం జరిగింది, డ్రోన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అన్నమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ 1000 మహిళలకి, 1000 మంది మహిళలకి డ్రోన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు అక్కడ. సో దేని కింద సశక్తి నారీ వికాసిత్ భారత్ వాళ్ళకి సంబంధించి అన్నమాట. సో దీంట్లో ఏంటి అంటే ఈ స్కీమ్ లో స్కిల్ డెవలప్మెంట్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత ఒక 10 to 15 విలేజెస్ ని కలిపి క్లస్టర్ ఒక గ్రూప్ కింద చేస్తారు. సో దానికి ఒక విమెన్ ని ఆథరైజ్డ్ గా పెడతారు, ఆమెని డ్రోన్ శక్తిగా చెప్పడం జరుగుతుంది ఈ ప్రాసెస్ ని. దీంట్లో ఆ మహిళ ఎవరైతే ట్రైన్ అయ్యారో సో వాళ్ళే మానిటర్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళకి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది 15,000 per month. సో ఇట్లా ఎంప్లాయ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ డ్రోన్ టెక్నాలజీని ప్రమోట్ చేసేందుకే ఈ నమో డ్రోన్ దీదీ స్కీమ్ అనేది వచ్చింది. ఇప్పుడు న్యూస్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఢిల్లీలో సశక్తి నారీ వికాసిత్ భారత్ కి సంబంధించిన 1000 మంది మహిళలకి ఈ డ్రోన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగింది. సో దానివల్ల ఇది న్యూస్ లో ఉంది. అండ్ ఫెబ్ 13 ఉంది కదండి, ఫెబ్ 13 ఇది మనకి ఏమని అంటారు, నేషనల్ విమెన్స్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటారు. జాతీయ మహిళా దినోత్సవం. జాన్ 24 జాతీయ బాలికా దినోత్సవం, నేషనల్ గర్ల్ చైల్డ్ డే. మార్చ్ 8 వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ విమెన్స్ డే గా చెప్పొచ్చు, అవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ లో మనకి ఎస్బీఐ బ్యాంక్ ఈజ్ ఇన్ న్యూస్. సో ఎందుకంటే రీసెంట్ గా ఈ ఎస్బీఐ ఏం చేసిందంటే మనకి ఇక్కడ ఉంది చూసారా, ఆరినో ప్రో అని చెప్పేసి, ఈ ఆరినో ప్రో అనే దాంతో టైఅప్ అయిందనమాట. దాదాపుగా ఈ రెండు కూడా 100 crores కాంటాక్ట్ ని ఇటీవల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎస్బీఐ ఆరినో ప్రోతో కలిసి 100 crores కాంట్రాక్ట్ ని కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఫినాన్షియల్ సర్వీస్ కంపెనీ ఉంది చూసారా, అరినో ప్రో అనేది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ముంబైలో ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉండడం జరిగిందనమాట. సో దీని దగ్గర కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. లైక్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఐ క్యాష్ ప్రో అని చెప్పేసి ఉంది. సో ఈ ఐ క్యాష్ ప్రో సర్వీసెస్ ని యూటిలైజ్ చేసుకునేందుకు లేదా ఎస్బీఐకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మార్కెట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐ క్యాష్ ప్రో ద్వారా మనకి చేయించేందుకు, ఐ క్యాష్ ప్రో ప్లస్ అని చెప్పేసి అంటారు. సో దీని ద్వారా నడిపించేందుకు ఒక 100 crores వరకు కూడా కాంట్రాక్ట్ ని ఎస్బీఐ ఆర్నినో ప్రో అనేవి రీసెంట్ గా కన్క్లూడ్ చేసుకోవడం జరిగాయి. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే ఎస్బీఐ యొక్క మనకి హెడ్ గా కావచ్చు, చైర్పర్సన్ గా ప్రజెంట్ దినేష్ కుమార్ కారా ఉన్నారు. సో దినేష్ కుమార్ కారా ప్రెసెంట్ ఎస్బీఐ యొక్క చైర్పర్సన్ గా ఉన్నారు. అలాగే మహేంద్ర సింగ్ ధోని గారు ఎస్బీఐ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారనమాట. ఈ ఎస్బీఐ బ్రాంచెస్ 2023లో ఏ కంట్రీలో ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఇనాగ్రేట్ చేశారంటే శ్రీలంకలో ట్రింకోమలి లాంటి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అలాగే ఎస్బీఐకి సంబంధించి రీసెంట్ గా ఉన్న న్యూస్ ఏదంటే ఎలక్టోరల్ బాండ్ గా చెప్పొచ్చు అనమాట. మీకు ఆల్రెడీ ఎలక్టోరల్ బాండ్స్ గురించి తెలుసు కదా. సో ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ ని తీసుకొచ్చినప్పుడు ఎందుకు తీసుకొచ్చారు, పర్టికులర్ గా మనకి ఏ అనే ఒక పొలిటికల్ పార్టీ ఉంది అనుకోండి, ఒక పార్టీ ఉంది అనుకోండి. సో ఈ పార్టీకి సంబంధించి ఎవరైనా ఒక ఇండివిజువల్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫండింగ్స్ ఇస్తూ ఉంటాయి. ఇది వరకు ఫండింగ్స్ ఎలా ఇచ్చేవాళ్ళు, డైరెక్ట్ గా ఇచ్చేవాళ్ళు అనమాట. అలా ఇవ్వకుండా సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్ అనే సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ సిస్టమ్ ద్వారా ఏం చేస్తారు, ఒక పర్టికులర్ పర్సన్ ఎస్బీఐ బ్యాంకే ఈ ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించిన మనకి ప్రాసెస్ ని నడిపించే ఒకే ఒక బ్యాంక్ ఎస్బీఐ అన్నమాట. సో ఈ పర్టికులర్ పర్సన్ ఫండ్స్ ని ఎస్బీఐకి మన దాంట్లో డిపాజిట్ చేయాలన్నమాట. ఎంత ఇవ్వాలనుకుంటున్నారో సో దాంట్లో డిపాజిట్ చేయొచ్చు. చేసిన తర్వాత ఎస్బీఐ ఈ పర్టికులర్ పర్సన్ కి ఒక బాండ్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట.
సో ఆ బాండ్ ని ఈ పర్సన్ కి ఇవ్వాల్సి ఉంటుంది, ఆ పర్టికులర్ పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎస్బీఐలో రెడీమ్ చేసుకుంటారు, ఆ బాండ్ ద్వారా మనీని తీసుకుంటారు అనమాట. ఇది ప్రాసెస్. దీనివల్ల ఎవరు ఏ పార్టీకి ఎంత ఇస్తున్నారు అనే ఒక ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మనకి ఉంటుంది ఫండింగ్ లో అనేది ఉద్దేశం, ఎలక్టోరల్ బాండ్స్ యొక్క ఉద్దేశం. సో మినిమం అంట 1000 రూపీస్ వరకు ఇవ్వచ్చు అంట, అండ్ మాక్సిమం 1 crore వరకు ఇవ్వచ్చు. మాక్సిమం 1 crore, మినిమం 1000 రూపీస్ ఇవ్వచ్చు. అండ్ ఈ బాండ్ ని ఆ పర్టికులర్ పర్సన్ పొలిటికల్ పార్టీకి ఇస్తారు కదా, ఇచ్చిన 14 days లోపు రెడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది. 14 days లోపు ఈ బాండ్ ని సబ్మిట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ గురించే మనకి ఈ రోజు కూడా ఒక అప్డేట్, ఎస్బీఐ చైర్పర్సన్ దినేష్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, దానివల్ల ఇది న్యూస్ లో ఉంది. అలాగే ఎస్బీఐ ఇప్పుడు అరీనో ప్రో అనే దాంతో రీసెంట్ గా ఒక డీల్ ని మనకి కుదుర్చుకోవడం జరిగింది, ఒప్పందాన్ని 100 crores కి సంబంధించి ఐ క్యాష్ ప్రో ప్లస్ లాంటి సర్వీసెస్ కోసం. అలాగే బ్రాంచెస్ ని వేరే చోట మనకి ఇనాగ్రేట్ చేసింది. ఎస్బీఐ కి సంబంధించిన ఫ్లోటింగ్ ఏటీఎం కూడా ఉంది. ఇది మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో దాల్ లేక్ దగ్గర ఎస్బీఐ కి సంబంధించిన ఒక ఫ్లోటింగ్ ఏటీఎం అనేది కూడా ఏర్పాటు చేయబడింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్బీఐ అండ్ దిస్ కరెంట్ అఫైర్. సో ఇంకొక అప్డేట్, ఇది బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించింది అండ్ ఎకానమీ పరంగా మనం చూసుకోవచ్చు. అండ్ మిగతా ఎగ్జామ్స్ లైక్ గ్రూప్స్ వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి వాళ్ళకి ఇది మనకి ఆర్బీఐ బ్యాంకింగ్ సిస్టమ్ కి సంబంధించి యూజ్ అవుతుంది. అండ్ మిగిలిన బ్యాంకింగ్ వాళ్ళకి నార్మల్ గా ఇది ఒక అప్డేట్ కింద ఉంటుంది. మనకి నార్త్ ఈస్ట్ ఇండియా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో, సో ఈ నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ తో ఒక ఫైన్టెక్ సంస్థ, ఫినాన్షియల్ టెక్నాలజీ సంస్థ కలుస్తుంది అనమాట. దాని పేరు స్లైస్ అనేది ఒక ఫిన్టెక్ ఫామ్ గా చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ ఫిన్టెక్ వచ్చేటప్పటికి దేంతో మర్జ్ అవబోతుంది అంటే నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ తో మనకి మర్జ్ కాబోతుంది అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు కదా, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఇండియాలో ప్రెసెంట్ 11 ఉన్నాయి. సో లాస్ట్ టైం మనకి ఫిబ్రవరిలో వచ్చిన కరెంట్ అఫైర్ ఏంటి అంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ యాక్చువల్గా ఇండియాలో 12 ఉండేవన్నమాట. సో ఇప్పుడు 11 ఉన్నాయి. ఎందుకంటే ఏయూ ఫినాన్స్ తోటి ఏదైతే ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఉందో, ఈ ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ తోటి మనకి మర్జ్ అయింది ఏది అంటే ఫిన్కేర్. సో ఫిన్కేర్ అనే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఏయూ ఫినాన్స్ బ్యాంక్ తోటి మర్జ్ అయిపోవడం వల్ల ప్రీవియస్ గా ఉన్న 12 ఇప్పుడు 11 ఉన్నాయి అన్నమాట. ఈ 11 స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ లో ఒకటి నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి గౌహతిలో లొకేట్ అయ్యి ఉంది. ఇప్పుడు దీంట్లో ఒక ఫిన్టెక్ సంస్థ కలవబోతుంది అనమాట. దాని పేరు స్లైస్ గా చెప్తున్నారు. అండ్ దీనికి అప్రూవల్ ఎవరు ఇచ్చారంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి అప్రూవల్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్ మంత్ లోనే ఆర్బీఐ నో క్లియరెన్స్ ఇచ్చింది, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేషన్ అనేది ఇచ్చిందంట, క్లియరెన్స్ ఇచ్చిందంట. రీసెంట్ గా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి గౌహతి బేస్డ్ గా ఉన్న నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ లో ఫిన్టెక్ సంస్థ అయిన స్లైస్ అనేది ఏదైతే ఉందో అది మర్జ్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసెంట్ మనకి చైర్పర్సన్ గా ఉన్నది ఎవరంటే రవనీత్ కౌర్ అని చెప్పేసి ఉన్నారు. రవనీత్ కౌర్ గారు మనకి దీనికి సంబంధించి చైర్పర్సన్ గా ఉండడం జరిగింది అనమాట. సో ఇవి ఓవరాల్ గా ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ అంశాలుగా చెప్పొచ్చు. అలాగే ఈ స్లైస్ ఫిన్టెక్ సంస్థ అనేది యూత్ ఉంటారు కదా ఇండియాలో ముఖ్యంగా, సో వాళ్ళని ఓరియంటేషన్ గా చేసుకుని ఫినాన్షియల్ సర్వీసెస్ ని ఎక్కువగా అందించే కంపెనీగా దీన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఇది నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ తో కలవబోతుంది అనమాట. అదే ఇక్కడ అప్డేట్ గా చూడొచ్చు. సో నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ అప్డేట్ కి సంబంధించింది. ఇక్కడ సిడ్బీ అనేది ఉంది, ఒకసారి ఇక్కడ చూడొచ్చు. సిడ్బీ అంటే ఇక్కడ అర్థం స్మాల్ ఇండస్ట్రియల్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా చెప్తాం. సో సిడ్బీ ఏం చేసిందంటే మనకు ఒక ఫండ్ ని ఏర్పరిచింది, దాని పేరు అవానా సస్టైనబుల్ ఫండ్ అనమాట. దీని యొక్క మెయిన్ వర్త్ వచ్చేటప్పటికి $120 billion గా ఉంది. ఈ అవానా అనే ప్రాజెక్ట్ కి రీసెంట్ గా గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది $25 million ని మనకి ఇవ్వడం జరిగింది, $24.5 million. సో ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ $24.5 million ని అవానా అనే ప్రాజెక్ట్ కి సిడ్బీకి ఇవ్వడం జరిగింది. దాని టోటల్ ప్రాజెక్ట్ వర్త్ ఇంత ఉంది. సో జనరల్గా ఇది ఏంటి అంటే మనకి 2010లో మనకి కాప్ సమిట్ అనేది జరిగింది అనమాట, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సమిట్ అనేది. సో ఆ సమిట్ ప్రభావం వల్ల మనకి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది వచ్చింది. డెవలపింగ్ కంట్రీస్ లో ఏవైతే పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని మిటిగేట్ చేయడానికి, అంటే కంప్లీట్ గా కంట్రోల్ చేయడానికి ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనే దాన్ని ఏర్పరిచారనమాట. దాని కిందే ఇప్పుడు ఇది ఇచ్చింది.
సో ఇప్పుడు మనకి స్టార్టప్ కంపెనీస్ కావచ్చు, న్యూ ఇనిషియేషన్ కంపెనీస్ ఉంటాయి కదా, ఏవైతే క్లైమేట్ ఓరియంటెడ్గా దాని సొల్యూషన్ ఓరియంటెడ్గా స్టార్ట్ అవుతాయో వాటికి హెల్ప్ చేసేలాగా, వాటికి ఫండింగ్ కోసం అని చెప్పొచ్చు, ఫినాన్షియల్ అసిస్టెన్సీ ఇచ్చేలాగో సిడ్బి ఈ అవనా ప్రాజెక్ట్ ద్వారా హెల్ప్ అవుతుంది అనమాట. అది ఇక్కడ కరెంట్ అఫైర్ గా చెప్తున్నారు. సిడ్బి రీసెంట్ గా గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా ఎంత అమౌంట్ ని మనకి పొందింది అంటే $24.5 million. అవానా ఫండ్ యొక్క టోటల్ వర్త్ ఎంత అంటే $120 million గా చెప్పొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్ గా సిడ్బికి సంబంధించింది. సో నెక్స్ట్ వన్ టెక్నాలజీ పరంగా చూడొచ్చు. మనకి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు కదా. సో అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీకి సంబంధించిన మంత్రి కూడా ఆయనే. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు బెంగళూరులో రీసెంట్ గా మనకి IPMPLS రౌటర్ ని ప్రారంభించారు. IPMPLS రౌటర్ ఇది ఇండియాలోనే ఫాస్టెస్ట్ రౌటర్ గా చెప్తున్నారు. అండ్ దీని స్పీడ్ 2.4 టెరాబైట్స్ పర్ సెకండ్ ఉందంట. 2.4 టెరాబైట్స్ పర్ సెకండ్ గా ఉన్నట్టు చెప్తున్నారు అనమాట. IPMPLS అంటే అర్థం ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ మల్టీ ప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ గా చెప్తున్నారు. రౌటర్ గురించి మీకు తెలుసు కదా. సో జనరల్ గా డిఫరెంట్ నెట్వర్క్స్ ని దీనికి కనెక్ట్ చేస్తారు రౌటర్ కి డేటా ఎక్స్చేంజ్ కోసం. సో లైక్ ఇంటర్నెట్ ని లేకపోతే మిగతా వాటిని బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా దీన్ని చెప్పొచ్చు అనమాట యూసేజ్ లో. అలాంటి రౌటర్ యొక్క స్పీడ్ 2.4 టెరాబైట్స్ పర్ సెకండ్స్ తో నడిచే ఫాస్టెస్ట్ IPMPLS రౌటర్ ని రీసెంట్ గా ఎవరు ప్రారంభించారంటే అశ్విని వైష్ణవ్ గారు బెంగళూరులో ప్రారంభించడం జరిగింది. సో కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధారామయ్య గారు, కర్ణాటక యొక్క గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్ గారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అనే వర్డ్ ఉంటుంది చూసారా. ఈ వర్డ్ ని 2023 వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ఏ డిక్షనరీ మనకి డిక్లేర్ చేసిందంటే కొలిన్స్ డిక్షనరీ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఇది ఒకటి. సో ఇండియాకి సంబంధించి కూడా హనుమాన్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బోట్ ని తీసుకురాబోతున్నారు. ఈ హనుమాన్ AI అనే దాన్ని రిలయన్స్ వాళ్ళు తీసుకురాబోతున్నారు. దీనికోసం వీళ్ళు ఇంకొక 8 యూనివర్సిటీస్ తో కలిసి వర్క్ చేస్తున్నారు కూడా. ఇలాంటిది ఒకసారి చూడొచ్చు. అలాగే నెక్స్ట్ మనకి ఇప్పటికే ChatGPT కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి జెమినీ కావచ్చు, ఇట్లాంటివి డిఫరెంట్ కైండ్ ఆఫ్ AI ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ ఇండియాకి సంబంధించి ఇది రాబోతుంది హనుమాన్ AI అనేది. అలాగే AI అనే దాన్ని కొలిన్స్ డిక్షనరీ ఆఫ్ ద ఇయర్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా కొలిన్స్ డిక్షనరీ డిక్లేర్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి సేఫ్టీ నామ్స్ కోసం యూకేలో 2023లో సమిట్ జరిగింది. అక్కడ ఒక డిక్లరేషన్ తీసుకున్నారు. ఒక మెయిన్ కమిట్మెంట్కి వచ్చినాయి చాలా కంట్రీలు ఇండియాతో సహా. దాన్ని బ్లెచ్లీ డిక్లరేషన్ అని చెప్పేసి అంటాం. బ్లెచ్లీ డిక్లరేషన్ 2023లో న్యూస్లో ఉంది. దేనికి సంబంధించింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ పార్ట్నర్ సమిట్ మాత్రం ఇండియాలో ఢిల్లీలో జరిగిందనమాట 2023లో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి వచ్చేటప్పటికి భారత్ శక్తి అనే ఒక ఎక్సర్సైజ్ గురించి మనం డిస్కస్ చేసాం రాజస్థాన్లోని పోఖ్రాన్లో. అస్సాంకి సంబంధించి ఒక సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుంది, దాని గురించి డిస్కస్ చేసాం. అలాగే ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో రీసెంట్గా ఒక అవార్డు పొందింది, దాని గురించి డిస్కస్ చేసాం. నమో దీదీ డ్రోన్ స్కీమ్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ SBI ఏదైతే ఉందో అది ఒక ఫైన్ టెక్ కంపెనీ తోటి మనకి రీసెంట్గా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ తోటి స్లైస్ అనే కంపెనీ మనకి మర్జ్ కాబోతుంది. సిడ్బీకి వచ్చేటప్పటికి గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి మనకి $24.5 million తో ఫండింగ్ రావడం జరిగింది. అశ్విని వైష్ణవ్ గారు బెంగళూరులో IPMPL ఏదైతే రౌటర్ ఉందో ఫాస్టెస్ట్ రౌటర్ 2.4 టెరాబైట్ పర్ సెకండ్ తో నడిచేది, దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇవి ఈ రోజు మనం ఓవరాల్ గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే జనరల్ గా ఈ రోజు మనకి లెంత్ అనేది చాలా తక్కువగా వచ్చేసింది అండ్ తక్కువ కరెంట్ అఫైర్స్ ని మనం ఇక్కడ చెప్పుకున్నాం అన్నట్టుగా కొంతమంది స్టూడెంట్స్ కుంటా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఏవైతే ఇంపార్టెంట్ అనుకున్నామో అవి డిస్కస్ చేసాం కదా. సో మీరు ఎక్కడైనా చదివినవి అంటే డిఫరెంట్ న్యూస్ పేపర్స్ లో చదివిన కరెంట్ అఫైర్స్ కావచ్చు, మిగిలిన కావచ్చు, మిస్ అయ్యాము అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అలాంటివన్నీ కూడా మనకి రేపు మీరు చూడండి, మళ్ళీ రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. సో ఇట్లా కరెంట్ అఫైర్స్ లో మనం మిక్స్ చేసుకుంటా వెళ్తాము, అవన్నీ యాడ్ అవుతాయి. సో ఒక రోజు డిఫరెంట్ సోర్సెస్ నుంచి కరెంట్ అఫైర్స్ వస్తాయి కాబట్టి అన్నిటినీ మనం ఒకే రోజు కవర్ చేయలేం కాబట్టి సో కొన్ని ఈ రోజు కవర్ చేసాం. సో రేపు జరిగే కరెంట్ అఫైర్స్తో పాటుగా మనం ఇంకేదైనా సోర్స్ నుంచి కనుక మిస్ అయితే దానిని ఈ కంటెంట్తో యాడ్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.